ఈరోజు మనం నిగనిగలాడే దొండకాయ తీసుకున్నాం అనమాట. ఈ దొండకాయ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని చూపిస్తాను. ఫ్రెష్గా ఉన్నాయి. వండుకుందామా? దొండకాయ ఫ్రై చేసుకుంటున్నా. దొండకాయ తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం. గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఉల్లిపాయ రెడీగా ఉంది. దొండకాయ రెడీగా ఉంది. కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం. దొండకాయ ఫ్రై. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఆవాలు, ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఇవి కొంచెం చట్పటా అయిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇలా ఉల్లిపాయ వేసుకున్నాం. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాం కానీ ఇది కొంచెం ఫ్రై వండుతాము. ఈ లోపల మనం దొండకాయ కట్ చేసుకుందాం. మనకి దొండకాయ రెడీగా ఉన్నాయి కదా, ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. నేను దొండకాయ కట్ చేసుకున్నాము. దానికి ఉల్లిపాయ ఫ్రై అయింది కదా, మనం దొండకాయ ఇలా కట్ చేసుకున్నాను. నేను పొడుగ్గా కట్ చేశాను. చూసారు కదా, ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దొండకాయ దీంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు పసుపు వేసుకున్నాము. కొంచెం పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై అవుతాము. ఇప్పుడు 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. నేను కారం వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను. నేను ఇది బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం ఫ్రై అవుతాము. మనకు ఆల్రెడీ ముక్క మెత్తబడింది. బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ మూత తీసి పెట్టుకున్నాం. చూసారు కదా, మనకి బాగా ఫ్రై అయిపోయింది దొండకాయ ఫ్రై. ఇప్పుడు నేను కొంచెం పల్లీల పొడి తిప్పుకున్నాను అనమాట. పల్లీల పొడి ఒక ముక్కగా పచ్చపక్క తిప్పుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం. పల్లీల పౌడర్ వేసుకున్నాం. బాగా మిక్స్ చేస్తాం కదా, సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. దొండకాయ ఫ్రై ఇలా చేసి చూడండి. మీరే నోరు ఊడిపోతుంటుంది చూస్తుంటే. ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది అనమాట. ఇంత బాగుంటుంది టేస్టీగా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మనకి ఒక 5 మినిట్స్ ఉంచామంటే కుక్ అయిపోతుంది. స్టవ్ కట్టేసుకుందాం. చూసారు కదా, ఎమ్మి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నేను కొంచెం మనం పల్లీల పొడి తిప్పుకున్నాం కదా, అది కొద్దిగా పైన వేసాను అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎమ్మి దొండకాయ ఫ్రై రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎమ్మి దొండకాయ ఫ్రై. బాయ్. థ్యాంక్ యూ.